సార్, ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత 165 రోజులు తిహార్ జైల్లో శిక్ష అనుభవించింది. నిన్న రిలీజ్ అయింది. ఒక సీనియర్ న్యాయవాదిగా దీనిపై మీరేమంటారు? ప్రస్తుతం కల్వకుంట్ల కవిత గారు బెయిల్ మీదనే బయటకు వచ్చింది కాబట్టి నేరం రుజువు అయిందా కాలేదా అనేది ఇప్పుడే కాదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే కేసు మెరిట్స్ లోకి పోకుండా బెయిల్ ఇంతకుముందు ఇద్దరికి ఎవరు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా వీళ్ళకు కూడా బెయిల్ గ్రాంట్ చేసింది కాబట్టి అదే కోణంలో ఈమె హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చింది. అంతేగాని ఇవి ముఖ్యంగా ఏంటి అంటే ఇలా స్కామ్ చేసిండు వాళ్ళు 100 కోట్లు ఏంటి అంటే మద్యం పాలసీలో వ్యాపారస్తులకు వాళ్ళ బినామీలను వ్యాపారస్తులుగా ఉంచి వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా పాలసీలు డిసైడ్ చేసింది కాబట్టి అందులో ఈమె నేరస్తురాలే కాబట్టి ప్రాథమిక స్థాయిలో విచారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాబట్టి ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కారణంగానే బెయిల్ వచ్చింది. కానీ ఆమెకు ఈమె ముద్దాయి కాదు, ఈమె అలా నేర పాలు పంచుకోలేదనేది కాదు. ఇప్పుడే ఆమె హెల్త్ గ్రౌండ్ మీదనే ఏదో తీసుకున్నట్టుంది ఆ బెయిల్. తర్వాత ఇదే కేసులో మాత్రం మళ్లీ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర నేరాలు ఏమన్నా పెండింగ్ ఉంటే వాటిలో అరెస్ట్ చేసి మళ్లీ రిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువంటి ఇప్పుడు సిబిఐ చేసింది, ఈడీ చేసినటువంటి ఈ కేసులో మాత్రం మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. సార్, నేను ఏ నేరం చేయలేదు, చెయ్యని నేరానికి నాకు 165 రోజులు శిక్షను అనుభవించేలా నన్ను మానసికంగా వేధించారన్న కోణంలో నిన్న కవిత జైలు నుంచి వచ్చామని చెప్పారు. సో దీనిపై ఏ ప్రతి ముద్దాయి కూడా ఏ నేరస్తుడు కూడా నేను నేరం చేసినానికి కోర్టు ముందు ఒప్పుకోడు. నేను నేరం చేయలేదని అంటాడు. ఏది సాక్షులు ప్రవేశపెట్టి సాక్షులు బలంగా ఉన్నప్పుడు మాత్రం శిక్ష పడ్డప్పుడు దానికి అప్పుడు ఉంటది. కానీ ప్రతి వారు కూడా నేను చేసిన అనేది ఎక్కడ కూడా చెప్పుకోరు. కాబట్టి అది కేసులో వాళ్ళు తీసుకునే సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలను బట్టి వాళ్ళు రేపు నేరస్తులా కాదా అనేది ఉంటది. కానీ ఇక దీనికి ఏంటి అంటే వీళ్ళు రాజకీయం ఒకటి పెట్టుకొచ్చి రాజకీయంగా కక్ష మా మీద తీసుకుంటారనేటువంటి ఒక చెడు ప్రచారం తప్ప అది వాస్తవం కాదు. ప్రజలు గమనిస్తారు కాబట్టి ఆమె రేపు నేరస్తురాలా కాదనేది చట్టం దృష్టిలో తీర్పు వచ్చినాక తెలుస్తుంది. సో గతంలో కూడా కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, ఎలాంటి నేరం చేయలేదు నా బిడ్డ అంటూ గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదే స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఏమి ఇది లేదు. రేపు కోర్టు ముందు ఉన్నది కాబట్టి రేపు కడిగిన ముత్యం అవుతుందా కడగని ముత్యం అవుతుందా అనేది రేపు డిసైడ్ అవుతుంది. సరే, ఇప్పుడు జ్యుడిషియరీలో ఉన్నది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ రాజకీయానికి అనుకూలంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆవిడ ఎంత పెద్ద నేరం చేసినా కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది న్యాయ వ్యవస్థ విచక్షణకే వదిలేయాలి మనం. సో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇప్పటికీ ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చినప్పటికి కూడా ఇంకా నేరారోపణలు అనేది రుజువు కాలేదు. మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కు సంబంధించింది ఏంటి అంటే ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చినా కూడా సిబిఐ కేసులో అట్లనే హోల్డ్ పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా బెయిల్ రాగానే బయటకు వెళ్తారని సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వకుండా చేసిండు. ఈమెకేమో ఒక ఈడీ కేసు సిబిఐ కేసులో రెండిట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు కేజ్రీవాల్ కు సంబంధించింది ఏంటి అంటే ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి పాలనలో ఆయన ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు బీజేపీకి బాగా ఇదిగా కంట్లో నడుచుకుతారని కాబట్టి ఆయన ఎట్లాగూ రిలీజ్ చేసే అవకాశం లేదు. కేసు ఉన్నదా లేదా అని కూడా ఈ రాజకీయ కోణంలో చూసినప్పుడు ఏంటంటే బీజేపీకి ప్రథమంగా శత్రువు ఆయన కనబడతా ఉన్నాడు మిగతా పార్టీల కంటే ఏది ఢిల్లీ రాజకీయాలలో. కాబట్టి ఆయనకు ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి ఆయన పేరు ఇవ్వకుండా చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం. సో ప్రజల చేత ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుడు, అది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి. సో దాదాపు నెలల పాటు తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఢిల్లీ లిక్కర్ కేసులో. మరి ఇట్లా ప్రజా నాయకులు, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ఈ ప్రజానాయకులు, అది కూడా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు మరి నెలల కొద్దీ జైల్లో ఉండడం వల్ల పరిపాలన అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకటే కేసులు అడ్డం పెట్టుకుని రాజకీయంగా కక్షపూరితంగా వాళ్ళని లోపలేసి ఆ విధంగా వాళ్ళ వైపు మర్చుకోవాలనేది ఉండొచ్చు. కానీ ఇది మద్యం పాలసీలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదైతే కేసులు రిజిస్టర్ కావు, వాళ్ళు ఛార్జ్షీట్ గిట్ట దాఖలు చేయరు. ఎంతో కొంత నేరం అయితే ఉంటది. దానికి తోడు ఈ రాజకీయ కక్షలు కూడా ఉండొచ్చు. సో భవిష్యత్తులో మళ్ళా మిగతా కేసుల్లో రేపటి నాడు ఈడీ గానీ లేకుంటే పిలిచే ఆస్కారం ఉంటుందా కవితను? ఇంకేమైనా ఫర్దర్ గా ఇప్పుడైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాబట్టి మళ్ళీ విచారణకి పిలిచే అవకాశం ఉండొచ్చు. ఏమైనా ట్రయల్ ఫేస్ చేయాల్సిందే కాబట్టి మళ్ళీ విచారణకి ఎందుకంటే ఆమె బెయిల్ మీద వచ్చింది. అవును, ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి మళ్ళీ విచారణ